వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కాకతీయ కోఆపరేటివ్ బ్యాంకు పనివేళల్లో మార్పులు చేసినట్లు చైర్మన్ డిఎల్ కాంతారావు తెలిపారు. సోమవారం బ్యాంకులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకు స్థాపించి 25 సంవత్సరాలైందని తమను ఆదరిస్తున్న ఖాతాదారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక మార్పులు తీసుకొచ్చి తమ బ్యాంకు ప్రజాసేవలో మమేకం అయినట్లు చెప్పారు. ఒక బ్రాంచ్తో మొదలైన తమ ప్రస్థానం ప్రస్తుతం 11 బ్రాంచ్లకు చేరి ప్రజలకు మంచి సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఖాతాదారులకు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతో ఆదివారం కూడా బ్యాంకు సేవలు అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం మారిన తరుణంలో రాజధాని అభివృద్ధితో పాటు నగదు లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు అధికంగా జరుగుతున్నాయని, దీనితో ఖాతాదారులకు మరింత సేవలు అందించాలన్న ఉద్దేశంతో బ్యాంకు యొక్క పని గంటలు పెంచే ఆలోచన చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం బ్యాంకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పనిచేస్తుందని, దీనిని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు నిరంతరాయంగా ఖాతాదారులకు సేవలను అందించే విధంగా నిర్ణయం చేసినట్లు చెప్పారు. ఖాతాదారులు ఈ సేవలను వినియోగించుకోవాలని చైర్మన్ కాంతారావు విజ్ఞప్తి చేశారు. ఇది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ ఇది స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ సమాజంలో మిగతా యాక్టివిటీస్తో పాటుగా, మిగతా సంస్థలతో పాటుగా, మిగతా రంగాలతో పాటుగా మేము కూడా అనేక మార్పులు తీసుకొచ్చి మేము కూడా ప్రజాసేవలో నిమగ్నమయ్యాము. మాకు స్థాపించినప్పుడు ఒక బ్రాంచ్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీకి 11 బ్రాంచులు ఉన్నాయి. 11 బ్రాంచీలు కూడా ప్రజలు సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ పనిచేస్తుంది, ఆదివారం నాడు కూడా పనిచేస్తుంది. దానివల్ల వ్యాపారస్తులకు కానివ్వండి, మిగతా ఎంప్లాయీస్ కానివ్వండి, దానివల్ల ఉపయోగం ఉంది. ఆ మేరకు ప్రజాస్పందన కూడా బాగా ఉంది. వాళ్ళ వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు చాలా శ్రద్ధతో పనిచేయటం మొదలుపెట్టి వాళ్ళ పనిలో నిమగ్నం అవుతున్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా మనం సేవ చేయాలి. అందుకోసం మాకేం ఉపాయం వచ్చిందంటే, డైరెక్టర్స్ అందరూ కలిసి మేము మీటింగ్ పెట్టుకుని ఏదో ఒక మార్పు చేసి సేవలు అందించాలనేటటువంటి ఉద్దేశం మాకుంది. అందుకని డైరెక్టర్స్ అందరం కూడా కలిసి కూర్చుని దీన్ని పని గంటలు పెంచాలి. ఇప్పుడు 10 నుంచి 6 గంటల వరకే పనిచేస్తూ ఉన్నాము. దాని పని గంటలు పెంచాలనేటువంటి ఉద్దేశం మాకుంది. అయితే 9 గంటలకే ఈ సొసైటీ ఓపెన్ అవుతూ ఉంటుంది. 9 గంటలకే ఓపెన్ అయ్యి సాయంకాలం 6:30 వరకు కంటిన్యూగా పనిచేస్తూ ఉంటుంది. సిబ్బంది, మేనేజ్మెంటు ఈ రెండు కలిసి కూర్చుని ఏకోన్ముఖంగా మనం కస్టమర్స్కి, అదే రకంగా ప్రజలకి అందరూ కూడా సేవలు అందించాలని చెప్పేసి మేము అనుకున్నాం. ప్రస్తుత ప్రభుత్వం చేసేటటువంటి శరవేగంతో కూడిన పనుల యొక్క స్ఫూర్తితో మేము కూడా ఎక్కువ కస్టమర్స్కి, ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి అంటే మనం టైమింగ్స్ మార్చాలి. సిబ్బంది అంతా కూడా ఎక్కువ గంటలు పనిచేయాలి. ఉదాహరణకి రాజధానికి వెళ్ళేటటువంటి ఎంప్లాయీస్ ఉంటారు, రాజధాని ప్రాంతానికి వెళ్ళేటటువంటి వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళందరూ కూడా 9 గంటలకే వచ్చి వాళ్ళ యొక్క నగదు లావాదేవీలు పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్ళచ్చు, వ్యాపార సంస్థలకు వెళ్ళచ్చు. వాళ్ళకు ఉపయోగం ఉండేటట్టుగా మేము తగు జాగ్రత్తలు తీసుకున్నాం. మా కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ 130 కోట్ల రూపాయల పెట్టుబడితో మనం వ్యాపారాన్ని నడుపుతూ ఉన్నాం. ఈ మార్టిగేజ్ లోన్స్ 110 కోట్లు ఇచ్చాం. అంటే పెట్టుబడి 130 కోట్లు ఉంటే మార్టిగేజ్ లోన్స్ 110 కోట్లు ఇచ్చాం. మిగతా 20 కోట్లు సంగతి ఏంటి అని అనుమానం రావచ్చు. మిగతా 20 కోట్లు కూడా రిజర్వ్ ఫండ్ కింద అట్టుపెట్టాం. అది ఆర్బీఐ యొక్క నార్మ్స్ ప్రకారంగా 20 కోట్ల రూపాయలు రిజర్వ్ ఫండ్ కింద అట్టుపెట్టాం. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యాలయం నందు గూడవల్లి, నడింపల్లి వారి సంక్రాంతి సంబరాలకు సంబంధించి క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. మల్లాది అర్జున్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు ఈదర శ్రీనివాసరావు, దేవయజనం మురళీకృష్ణ, రోటరీ 3150 డిస్టిక్ కేబినెట్ సభ్యులు గుత్తా వెంకటరత్నం, కన్నకంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్,
క్లబ్ అధ్యక్షులు చేతన్ రాజ్ కోటారి, పావులూరి రాంబాబు, కాకుమాను ఉపేంద్ర, ఆలపాటి వెంకటరామయ్య, రాజశేఖర్ రెడ్డి, జాస్తి నరేంద్ర, ఆలపాటి కిరణ్, కొల్లి రాజేంద్ర ప్రసాద్, కిషోర్, ఎర్రగుంట్ల మహేష్, మేకా దినేష్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫీసులో నడింపల్లి గోడవల్లి సంక్రాంతి సంబరాలకు సంబంధించి క్యాలెండరు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రోటరీ సభ్యులందరికీ, అతిథులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ క్యాలెండర్లకి అట్లాగే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన ప్రతి ఒక్క దాతకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ క్యాలెండర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్క నెలలో ఆ నెలలో యొక్క వచ్చే పండుగలు కానీ, తిథులు కానీ, నక్షత్రాలు కానీ ఇవన్నీ చూసుకుంటానికి ఆ క్యాలెండర్ ప్రతిరోజు అవి ఆవిష్కరించడం జరుగుతుంది. 6 సంవత్సరాలుగా గోడవల్లి నడంపల్లి గ్రామ వాస్తవ్యులు సంక్రాంతి సంబరాలు 3 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటాం. దానికి దేశ విదేశాల నుంచి అనేక మంది మిత్రులు, దానికి సంబంధించిన అందరూ కూడా వస్తుంటారు. దానికి ఈ సంవత్సరం క్యాలెండర్స్ అంతా కూడా మన రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తెనాలి వారి ద్వారా స్పాన్సర్ చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఓపెనింగ్ చేసి ఇది అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దాన్ని స్పాన్సర్ చేసినటువంటి అందరినీ కూడా వారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ విశేష మిత్రులందరూ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తరఫున, గోడవల్లి అడంపల్లి సమాజ సభ్యుల తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చెంచుపేట నారాయణ హై స్కూల్ నందు మ్యాథ్స్ ఎక్స్పో నిర్వహించారు. రామానుజన్ జయంతి సందర్భంగా నిర్వహించిన గణిత దినోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ట్రిగ్నోమీటర్, వర్కింగ్ మోడల్స్, లైట్ హౌస్, క్వాడ్రిలేటర్స్, జామెట్రికల్ పార్క్, 2D, 3D షేప్స్, లైన్స్ అండ్ యాంగిల్స్, పైథాగర సిద్ధాంత నిరూపణ మోడల్స్ విద్యార్థులు ప్రదర్శించారు. నారాయణ హై స్కూల్ ఏజీఎం శివనాగరాజు మాట్లాడుతూ గణితం పట్ల విద్యార్థులు మక్కువ కలిగి ఉండాలని, అప్పుడే మెదడు చురుకుగా పనిచేస్తుందన్నారు. ప్రతి సంవత్సరం పాఠశాలలో గణిత దినోత్సవం నిర్వహించి విద్యార్థులలో నైపుణ్యాన్ని వెలికితీసేలా, వివిధ వర్కింగ్ మోడల్స్ తయారు చేసేలా నారాయణ జయ సంస్థ కృషి చేస్తుందని అన్నారు. భావితరాలకు మ్యాథమెటిక్స్ యొక్క ఉపయోగాన్ని, రామానుజన్ గారు ఇచ్చినటువంటి ఆశయాలకు, ఆయన చెప్పిన సూత్రాలకు, ఫార్ములాకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా భారతదేశ స్థాయిలోనే ముందంజలో ఉంటున్నాయి. అలా చేయటం వల్లనే ప్రతి సంవత్సరం కూడా ఇండియా లెవెల్లో జరిగేటువంటి ఐఐటీలో దాదాపు 40% ఆఫ్ ది సీట్స్ని కైవసం చేసుకోవడం జరుగుతుంది. అలాగే మెడికల్లో, అలాగే దేశ స్థాయిలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా నారాయణ విద్యార్థులు ముందంజలో ఉండడానికి కారణం ఏంటంటే ప్రతి క్లాస్ నుంచి, ప్రతి స్థాయి, ప్రాథమిక స్థాయి నుంచి కూడా విద్యార్థి యొక్క పురోగమవృద్ధికి బాటలు వేస్తూ వారి యొక్క సర్వత ఉన్నత ముఖోభివృద్ధికి కృషి చేస్తూ విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి నారాయణ మేనేజ్మెంట్కు, ఇంతటి సహకారాన్ని అందిస్తున్నటువంటి పేరెంట్స్కి, నారాయణ మేనేజ్మెంట్కు, అలాగే మాకు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఏజిఎం శివనాగరాజు గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, Angle of a triangle is equal to the sum of the two opposite interior angles. The sum of all three interior angles of a triangle equal to 180 degrees. These are all exterior angles. కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి శ్రీనివాసరావు, హై స్కూల్ కోఆర్డినేటర్ తిరుమలరావు, ఈ ఛాంప్స్ కోఆర్డినేటర్ బేబీరాణి, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ ప్రతీక్, డీన్ జి శ్రీనివాసరావు, ప్రైమరీ వైస్ ప్రిన్సిపల్ కళ్యాణి, ఏవో ధనలక్ష్మి, శృతి, రహిమా మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వచ్చాడుగా ముందున్నాడు.
ఆల్రెడీ అయిపోయింది అమ్మాయిది. చూడండి సార్. These are the angles and these are the lines. First angle, acute angle. Acute angle, an angle which is measured less than 90 degrees is called acute angle. Right angle, an angle is exactly equal to 90 in measure is called right angle. Bisected angles. Bisected is a ray that divides an angle into two equal parts is called bisected angles. Parallel lines. The parallel lines are those lines that are equal distance from each other and never meet is called parallel lines. Today I am going to explain the process in which a division. Now these are dividend pouches and these are quotient pouches. These are quotient pouches. Now our question is the division is divided into 4 parts. Dividend, divisor, quotient and remainder. Now our quotient is 15 divided by 6. Now I am going to keep in the quotient box, and now here 15 is dividend and 6 is divisor. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో తెనాలి చెంచుపేట బ్రాంచ్లో మ్యాథ్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను, వాళ్ళలో ఉన్నటువంటి లాజికల్ థింకింగ్ని, మ్యాథమెటికల్ థింకింగ్ని, వాళ్ళలో ఉన్నటువంటి ఇన్నెట్ స్కిల్స్ని వెలికి తీయటమే భాగంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నారాయణ విద్యా సంస్థల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే 2012 నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ శ్రీనివాస రామానుజన్ యొక్క 125వ బర్త్డేని మ్యాథమెటిక్స్ డేగా సెలబ్రేట్ చేయాలని అనౌన్స్ చేసింది. అప్పటి నుంచి మన ప్రతి సంవత్సరం పిల్లల్లో మ్యాథమెటిక్స్ యొక్క వాళ్ళలో ఉన్నటువంటి ఆ మ్యాజికల్ నంబర్స్ని వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీసే విధంగా మనం మ్యాథ్స్లో కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన దుర్వినియోగంతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని గుర్తు తెలియని వారు ఫోన్ చేసి బెదిరించినా, ఓటీపీలు, ఇతర సమాచారం అడిగినా కంగారు పడకుండా తొలుత కాల్ కట్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ జనార్దన్ రావు పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పట్టణంలోని సంఘ భవనంలో ఆయన సైబర్ నేరాలు అవగాహన అంశంపై మాట్లాడారు. 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ రాములు నాయర్, ఏఎస్ఎన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్న విధానాలు, కొంతమంది మోసపోయిన ఘటనలను వివరించారు. మనకి తోడుంటారని, మన పిల్లలు మన వాళ్ళు ఎక్కడో ఉన్నారని మనం వెంటకిస్తాం. వాళ్ళు బయోడేటా ఏం తీసుకోవట్లా, వాళ్ళు ఎవరో కనుక్కోవట్లా. చాలా ప్రమాదకరం. వెరిఫై చేస్తారు, మీ ఇంటికి వస్తారు, మిమ్మల్ని చూస్తారు, మీ దగ్గర బంగారం ఎంత ఉంది, డబ్బు ఎంత ఉంది, మీ ఇల్లు ఎంత హోదాగా ఉందో చూస్తారు, చేస్తారు. సమయం చూసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, దొంగతనాలు చేస్తారు. అందుకని దయించి నేను తెనాలి వచ్చింది నాకు సీనియర్ సిటిజన్తో జరిగిన ఎక్స్పీరియన్సే మీకు చెప్తున్నాను. నేను కొత్తగా మిమ్మల్ని ఎవరిని భయపెడతలేదు. అందుకని ఎవరో తెలియని వ్యక్తులకి ఎవరికి కూడా మనం అధికవద్దు. మనం ఎలా ప్రొటెక్టివ్గా రక్షణగా ఉండాలని చూస్తున్నాను. అందుకే దయించి మనం ఎవరో కూడా బంగారు ఇంట్లో పెట్టుకోవద్దు. ఏదైనా లాకర్లో పెట్టుకోండి, అవసరాలను తెచ్చుకోండి, లేదంటే మళ్ళీ లాకర్లో పెట్టేయండి. ఈవెన్ ఎవరైనా దొంగ మన ఇంటికి వస్తే మనం హాస్పిటల్ తలపగలు కొట్టుకొని హాస్పిటల్ 5 లక్షలు 10 లక్షలు హాస్పిటల్ ఖర్చు పెట్టే బదులు దొంగ పెడతాం చెప్పి మనం సేఫ్ జోన్లో ఉండాలని నా కోరిక. ఇంకొకటి, సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలు పెట్టుకోండి. మీ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకోండి. ఫోన్లో యాప్ వేస్తారు. మీకు డౌట్ వచ్చినప్పుడల్లా, మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సీసీ కెమెరా చూస్తే మీ ఇంటి చుట్టూ అనుమానితులు ఎవరైనా ఉన్నారేమో మీరు చూసుకోవచ్చు. మీకు ఎంతో ఖర్చు కాదు, మహా అయితే 5,000 30,000 ఖర్చు అవుతుంది. మేమైతే 5,000 పెట్టిస్తున్నాం 4 కెమెరాలు ఇంటి చుట్టూ. మనకి ఇప్పుడు మీరున్న స్టేటస్కి 30,000 ఖర్చు ఇస్తుంటారు. కానీ మనకు ఏంటంటే అవసరమా అంటే మనకు అవసరం.
మనకంటే సీనియర్ సిటిజన్స్కి అవసరం, నాకు అవసరం లేదు. అవునా కదా? అందుకని దయించి మీరు ఇవ్వగలిగిన తర్వాత ఏమైనా అవకాశం ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేమే పంపిస్తాం. వాళ్ళు మంచి వాళ్ళు చూసి మీ యాప్ ఇన్స్టాల్ చేస్తారు. ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా మీరు ఆ యాప్ ఇన్స్టాల్ చేస్తే మీ బాగోగులు వాళ్ళు చూసుకుంటూ ఉండొచ్చు. సంఘ అధ్యక్షుడు మోవా సత్యనారాయణ పర్యవేక్షించగా పూర్ణచంద్రరావు, కోటయ్య, చల్మయ్య, ఆలీ, శరత్, ఆదినారాయణ, కోటిరెడ్డి, శివరామయ్య పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. అతిథులను జ్ఞాపికలతో సత్కరించారు. ఇప్పుడు మీకు ఏదో ఇబ్బంది కలుగుతుందనో, లేకపోతే మిమ్మల్ని మేము మీ మీద ఏదో కంప్లైంట్ వచ్చిందనో, లేకపోతే మీ ఫోన్ ఫ్రాడ్ అయింది అంటే మీ ఫోన్ ఈ అంటే బ్లాక్ అయిపోయిన యొక్క డేటా, మీ సైబర్ డేటా మా దగ్గర ఉందని, ఇలాంటి చాలా రకరకాలుగా పరిస్థితుల్లో మిమ్మల్ని భయంలో గురి చేస్తాం. భయంలో గురి చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మీతోనే ఒక యాప్ ఇన్స్టాల్ చేయించుకొని మీ మొబైల్ ఫోన్ యొక్క డేటా మొత్తం తీసుకొని మీ డేటాలో ఉండే కొంతమంది మీకైతే ఎవరైతే మీరు బాగా క్లోజ్గా మాట్లాడతారో వాళ్ళకి మీ మార్పింగ్ ఫోటోస్ కూడా పంపిస్తారు. మార్పింగ్ ఫోటోస్ అంటే మీ ఫేస్ ఉంటుంది, ఫేస్ మీద ఉంటుంది, బాడీ వేరే వాళ్ళది ఉంటుంది. ఆ విధంగా మీరు ఈ వయసులో అంటే మీరే కాదు, మన కుటుంబంలో లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఇది జనరల్కి సంబంధమైన ఇష్యూ. ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దాదాపు ఇండియా మొత్తం మీద కొన్ని వేల కోట్ల రూపాయలు పోతున్నాయి. తెలంగాణ గవర్నమెంట్లో 2024 సంవత్సరంలో 1800 కోట్ల రూపాయలు పోయి, మన ఆంధ్రప్రదేశ్లో 1200 కోట్ల రూపాయలు, 1229 కోట్లు వాళ్ళు ఈనాడు పేపర్లో కూడా వేశారు. అంటే రోజు ఎన్ని కోట్లు పోతున్నాయి చూడండి, కనీసం 3-4 కోట్ల రూపాయలు మినిమం పోతున్నాయి. అంటే దీంట్లో పొద్దున్న నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్ దగ్గర ఒక ఆయన ఇలా కార్యక్రమం పెట్టామంటే ఆయన బ్యాంక్ మేనేజర్ గారు, ఆ బ్యాంక్ మేనేజర్ గారు చెప్తున్నారు, నేను 8 లక్షలు బాగొట్టుకున్నాను. ఇది అన్ని తెలుసుండి కూడా అంటే సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా మనల్ని వాళ్ళ గుర్తులో వేసుకున్నారో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యమధర్మరాజు వినాయకుని వేషధారణలతో వాహనదారులకు హెల్మెట్ పై వినూత్నంగా అవగాహన కల్పించిన పోలీసులు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విధులను బహిష్కరించి నిరసన తెలిపిన తెనాలి బార్ అసోసియేషన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.